హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకోసం పప్పుచారు అనేది చేసి చూపిస్తాను. అలాగే మీరు ఈ వీడియోని ఫుల్గా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో చూసారు కదా, ఈ పప్పుచారు కోసం నేను ఈరోజు ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇది. సో దీనికోసం నేను ఉల్లిపాయలు, టమాటాలు, బెండకాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి కూడా పక్కన పెట్టుకున్నాను. నేను వేడి నీటిలో చింతపండు అనేది నానబెట్టుకున్నానండి. ఇలా వేడి నీటిలో చింతపండు అనేది నానబెట్టడం వల్ల దాని గుజ్జు అనేది త్వరగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత పొల్లంతా నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా తీసుకున్నాక నేను పప్పు అనేది నీట్గా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న పప్పులోకి నేను టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి నేను స్టవ్ పై పెట్టాను. పెట్టిన తర్వాత దాన్ని 2 విజిల్స్ వచ్చాక మనకి పప్పు అనేది ఈ విధంగా వచ్చింది. దీన్ని మెత్తగా గరిటెతో మెదుపుకున్నాను. అలాగే ఇందులోకి కారం కూడా యాడ్ చేశాను, 1 స్పూన్ కారం. అలాగే ఇందులోకి తగినంత సాల్ట్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. పప్పుచారులోకి మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే బెండకాయ ముక్కలు వేసాను. అలాగే సో చూసారు కదా, నేను ఇందులోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి కూడా పప్పుచారులో మరుగుతున్న పచ్చిమిర్చి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను వంకాయలు కూడా వేసుకున్నాను. సో చూసారు కదా, మీ దగ్గర వీలుంటే ములంకాయలు అలాగే ఆనపకాయ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి గరిటెతో మొత్తం కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత మిగతా పుల్ల కూడా మీరు పిండేసి ఇందులో వేసేసుకోండి. సో చూసారు కదా, ఈ విధంగా నేను పుల్లని వేస్తున్నాను. పప్పుచారు అనేది మనకి పల్చిగా ఉంటేనే బాగుంటుందండి. మరి చిక్కగా ఉంటే మనకి ముక్కలు తిన్నట్టే ఉంటుంది తప్ప పప్పుచారు అనేది తిన్నట్టు ఉండదు. పల్చిగా చేసుకుంటే పప్పుచారు టేస్ట్ అనేది బాగుంటుంది. సో చూసారు కదా, నేను పప్పుచారు అనేది స్టవ్ మీద పెట్టాను. అది ఈ విధంగా మరుగుతుందండి. ఈ విధంగా మరిగిన తర్వాత నేను ఒక పావు గంట సేపు లేదా అరగంట సేపు పప్పుచారు అనేది బాగా మరిగిన తర్వాత నేను తాలింపు అనేది రెడీ చేసుకోవాలి. ఆ తాలింపు కోసం నేను జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా నేను రెడీ చేసుకుని ఒక పక్కన పెట్టాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి వేసాను. కడాయి వేసి ఇవన్నీ బాగా ఫ్రై చేసి నేను పప్పుచారు అనేది తాలింపు పెట్టేశానండి. ఇలాగే మీరు పప్పుచారు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇందులో ధనియాల గుండు వేసుకుంటే బాగుంటుంది. దీంట్లోకి అప్పడం ఏదైనా నంచుకో